వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, విదేశాలకి వెళ్ళడం, ఉండటం, అక్కడే సెటిల్ అవటం లేదా తిరిగి రావడం, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకు తెలిసినవి. ఈ విదేశాల మీద ఇంట్రెస్ట్ కానీ లేకుంటే మోజు అనుకోవచ్చు, పిల్లల వైపు ఉంటుందా, పెద్దల వైపు ఉంటుందా? దీనివల్ల లాభం ఉందా, నష్టం ఉందా? ఒకప్పుడు పెద్దవాళ్లే చేశారమ్మా ఈ పని. పిల్లల్ని నేను అంటూ ఉంటాను, ఎన్ఆర్ఏలా పెంచారు అని. అంటే నాన్ రెసిడెంట్ అమెరికన్స్. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కదా. ఎన్ఆర్ఏ నాన్ రెసిడెంట్ అంటే ప్రతిదానికి వాళ్ళకి. ఒకప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేదంటే, పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం కూడా జనవరిలో పుట్టేట్టు ప్లాన్ చేసుకునేవాళ్ళు. మీకు తెలియదేమో, అది తెలీదమ్మా, మేము చూసాం. జనవరిలో పుట్టేటట్టు. ఎందుకంటే అక్కడైతే ఆ డేట్స్ చాలా బాగుంటాయి, ఏజ్ వైజ్గా అక్కడుండే అకాడమిక్ ఇయర్కి అనుకూలంగా ఉంటాయని చెప్పి పిల్లలు కనడం కూడా దానికి అనుగుణంగా చేసిన పేరెంట్స్ ఉన్నారు ఒకప్పుడు. సుమారుగా 40 ఏళ్ళ ప్రాంతాలు, 4 దశాబ్దాల క్రితం. అక్కడ పిల్లలందరినీ కూడా నువ్వు అమెరికా వెళ్ళకపోతే వేస్ట్ అన్నట్టు వాళ్ళు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉగ్గుపాలు తాగుతున్నప్పుడు కూడా అదే బుర్రలోకి ఎక్కించేసి పిల్లలందరూ చదువుకుంటే విదేశాలకి వెళ్ళే చదివే చదవాలి. అది అసలు ఆ కోర్సులే ఉండేవి. మరి 2 కోర్సులకు ఆ రోజుల్లో ప్రాధాన్యం ఉండేది. బోల్డ్ మంది పిల్లలు ఇంటర్మీడియట్ అవ్వగానే చచ్చిపోతూ ఉండేవాళ్ళు. ఆ ఎంసెట్ రాసి సీట్లు రాక, ఇంటర్మీడియట్లో మార్కులు రాక. ఎందుకు అంటే అసలు ఆ 2 కోర్సులు తప్ప 3వ కోర్సు లేదు మనకి. అట్లా అయిపోయింది. మీకు ఆ జనరేషన్లో మీరు పసిపిల్లలు అయ్యి ఉంటారు, మీకు అసలు పుట్టారో లేదో తెలియదు. ఆ బాధలు మీకు తెలియవు, మేము చూసాం మా కళ్ళతో. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరిదని చెప్పాలమ్మా విదేశాల మోజు? ఖచ్చితంగా పేరెంట్స్ది. ఎందుకంటే పిల్లల్ని డాలర్లు కాసే చెట్లల్లాగా పెంచారు, రూపాయలు కాదు, డాలర్లు. దానికోసం వీడు చాలా కష్టపడ్డారు, కడుపు కట్టుకుని మరీ ఇబ్బందులు పడ్డారు. తీరా అక్కడికి వెళ్ళాక పిల్లలు అక్కడే ఉండిపోతే లోపలేమో బాధపడుతూ ఉంటారు. ఎవరు లేరు, 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, 3 దేశాల్లో ఉన్నారు, మనకి ఏదైనా ఇబ్బంది వస్తే చూసేవాళ్ళు లేరని బాధపడుతూనే ఉంటారు. పైకి మాత్రం మా పిల్లలా అండి, ఇగో పెద్దవాడు అక్కడ ఉన్నాడు, చిన్నవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఎంత గర్వంగా చెప్పుకుంటారంటే, సొసైటీలో పిల్లలు ఇతర దేశాల్లో లేకపోతే ఆ తల్లిదండ్రులు పనికిరాని వాళ్ళుగా పరిగణించబడ్డారు. కొంతకాలం అలాగే ఉండేది, అలా పరిగణించేవారు కూడా. ఎందుకంటే అలాంటి జనరేషన్స్లో మేము ఉన్నాం కనుక నాకు బాగా తెలుసు. అదేంటి పిల్లల్లో ఒక్కళ్ళు కూడా అమెరికాలో లేరా అని అడుగుతారు నన్ను. మిమ్మల్ని అమ్మా? లేరు. ఎందుకు ఉండాలి అని అడిగాను నేను. ఎందుకు ఉండాలి? ఈ దేశంలో ఏం తక్కువ ఉంది? ఆ దేశంలో ఉన్నంత వీలైతే ఇంకా ఎక్కువ సంపాదన ఈ దేశంలో సుమారుగా 2 దశాబ్దాలుగా ఉంటూనే ఉంది. సుమారుగా 15-20 ఏళ్లుగా విదేశాల్లో ఎంత సంపాదిస్తున్నారో అంతా సంపాదిస్తున్నారు. పైగా ఆ దేశాల్లో అన్ని పనులు మనమే చేసుకోవాలి, మన దేశంలో అది లేదు కదా. అందరికీ మనకి అందుబాటులో అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఏమి ఇవ్వకపోతే కూడా ప్రేమని ఎక్స్ట్రా పంచి ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు మన పిల్లల్ని చూడ్డానికి. అవునమ్మా, ఈ ఫెసిలిటీ అక్కడ లేదే. మరి ఇలా తయారైనటువంటిది ఈ మధ్య ఉంది. కానీ ఒక 3-4 దశాబ్దాల క్రితం విదేశాలకు వెళ్ళాలన్న మోజే చాలా ఎక్కువ ఉండి, పైకి మాత్రం మా పిల్లలు అక్కడున్నారు ఇక్కడున్నారు గొప్ప చెప్పినా లోపల చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. నాకు ఒక ఆయన చెప్పారు, మా బతుకు కూడా చదివిపెట్టే బతికేనండి అన్నారు. ఏంటి చదివిపెట్టే బతికేమిటి అన్నాను నేను. చదివిపెట్టే బతుకంటే చచ్చిపోతే నన్ను ఐస్లో పెడతారు కదండి, నా కొడుకులు విదేశాల నుంచి వచ్చేదాకా వెంటనే నాకేం అంత్యక్రియలు జరగవు కదా అన్నాడు. నాకు ఎంత బాధ అనిపించిందో వినడానికి. అంటే శవం పాచశవం అయిపోయి అక్కడి నుంచి పిల్లలు వస్తారని పాప ఈయన ఆశపడుతున్నాడు. రావాలని మనం అనుకుందాం, వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇటువంటి పరిస్థితులకి వాళ్ళ మనస్సుల్లోనే ఇటువంటి భావం కలిగేటట్టుగా తయారు చేయడం వల్ల
ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారండి. పిల్లలు వెళ్ళి వీళ్ళేమో అప్పులు చేసి బ్యాంకులో డిపాజిట్స్ చూపిస్తే కానీ ఇవ్వరు కదా వీసాలు అవి. అలా అప్పులు చేసి చూపించిన తర్వాత, అప్పు చేసి వెళ్ళిన తర్వాత మా పిల్లాడు అమెరికాలో ఉన్నాడు అనుకుంటే చాలు కానీ వాళ్ళకి స్కాలర్షిప్ రాకపోయినా ఫీజులు కట్టి, మన దేశంలో ఫీజులు కట్టగలం కానీ అక్కడ కట్టలేము, వాటన్నిటినీ కట్టి అక్కడ చేస్తే వాళ్ళు మాకేం సంబంధం లేదు, మేము అప్పు తీర్చమంటే అవస్థపడినటువంటి పేరెంట్స్ని చూసాం మేము. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. అంచేత తల్లిదండ్రులు ఆ భావనలో ఉండాల్సిన పని లేదు. పిల్లలు విదేశాలకు పెడితే మాత్రమే జీవితం అనుకునే పరిస్థితి లేదు. అయితే కొద్ది కాలంగా గమనిస్తున్నది ఏమిటంటే, అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు కూడా రిటైర్మెంట్ దరిదాపుల్లో వచ్చే సమయానికి భారతదేశానికి తిరిగి రావడం చూస్తున్నాం. కొంత ఆనందించదగ్గ విషయం. చాలా మందికి ఆ నాస్టాలజియా అన్నది ఉండి, మేము చిన్నప్పుడు ఆడుకున్న ప్రదేశాలు, ఎక్కడున్న ప్రదేశాలు, నేను ఫలానా ఊళ్ళో పుట్టి పెరిగాను, ఆ పాఠశాలలో చదువుకున్నాను, అది సరిగ్గా లేదు కనుక నేను బోల్డ్ సంపాదించాను, ఆ పాఠశాలను బాగు చేస్తాను, మా ఊరిని నేను బాగు చేస్తాను అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, కనపడుతున్నారు. ఇది చాలా ఆహ్వానించదగినటువంటిది. ఎందుకంటే ఒకప్పుడు ఏ రకంగా అయితే ఇతర దేశాల్లో పెడితేనే మా పిల్లలు మాకు గొప్ప అనుకునేవాళ్ళు. ఒకప్పుడు ఇంగ్లాండ్ అనేవారు, తర్వాత దుబాయ్ అన్నారు, ఇప్పుడు అమెరికా అంటున్నారు, ఇంకా అనరేమో ఏ దేశం. ఆ దేశాల్లో వాళ్ళు కూడా ఇండియా అనే పరిస్థితి మనం తెచ్చుకున్నాం. అవునా? థ్యాంక్స్ టు సో మెనీ ఫ్యాక్టర్స్. ఒకటి అని చెప్పడానికి వీల్లేదు, సో మెనీ ఫ్యాక్టర్స్. అలాంటి దాంట్లో అక్కడికి వెళ్ళి ఉండేదానికన్నా ఇక్కడ బాగుంటుంది అనే భావన కలిగించటం అన్నది ఉంది. అందువల్ల ఆ దేశాల్లో ఉండడం కన్నా ఈ దేశంలో ఉండడమే బాగుంటుంది. దీని గురించి ఒకప్పుడు మనకి రామాయణంలోనే రాముడు చెప్పిన మాట ఉంది, అపి స్వర్ణమయీ లంక లక్ష్మణమైన రోచతే. లక్ష్మణ లంక బాగుందిట, బంగారంతో కట్టారు, చూద్దామంటే లక్ష్మణ నాకు అది నచ్చదు, అది బంగారంతో కట్టినా సరే నాకేమిటి నచ్చుతుంది అంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గం కన్నా మిన్నా అని చెప్పాడండి. అది మీరు అడిగిన దాని మీదే నేను ఆధారంగా దాన్ని చూసి బాధపడి తట్టుకోలేక, కొన్ని కుటుంబాలు పడినటువంటి బాధని చూసి తట్టుకోలేక దాన్ని కొంచెం సానుకూల దృక్పథంలో చూపించాలి అని ప్రయత్నం చేసి స్వర్గాధిపి గరీయసి అని ఒక నవల కూడా రాశాను. ఇదే అది ఆంధ్రభూమిలో వాళ్ళ పోటీలో 2వ బహుమానం కూడా వచ్చింది దానికి. అదే అంటే ఎట్లయినా ఇక్కడ ఉన్నటువంటి దానికి మనకి ఇది బాగుంటుంది. కారణం ఏమిటంటే మన జన్యువులు ఏవైతే ఉన్నాయో, జీన్స్ అంటారే, ఈ జీన్స్ కొన్ని తరాలుగా ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ తిండికి, ఇక్కడ వాతావరణానికి, ఇక్కడ గాలికి, ఇక్కడ నీళ్ళకి అలవాటు పడినట్టుగా ఇతర ప్రాంతాలకు వెడితే అలవాటు పడడం కష్టం, కొంచెం సమయం పడుతుంది. అందుకే ముందు తరం వాళ్ళు వెడితే ఇబ్బంది పడ్డారు, తరువాత తరం వాళ్ళు సర్దుకునే ప్రయత్నం చేశారు, 3వ తరానికి వస్తే అక్కడ వాళ్ళలానే ఉంటున్నారు, వాళ్ళు ఇక్కడ కష్టపడుతున్నారు. అంటే వీటన్నిటికీ వాళ్ళ జన్యువులు అడాప్ట్ అయిపోతూ ఉన్నాయి, సర్దుకుపోతూ ఉన్నాయి. కనుక ఈ ట్రెండ్ ఈ మధ్య తగ్గినట్టే ఉంది. ఆహ్వానించదగినటువంటి మార్పు. ఎప్పటికన్నా గుర్తుంచుకోండి, ఎవ్వరికన్నా ఉన్న ఊరిని మించినటువంటి స్వర్గం మరొకట్లేదు. అంతే. ఎందుకంటే వీటికి ఇక్కడికి మనకు సరిపోయింది. ఇప్పుడు ఆహారం కూడా ఏం చెప్తారంటే, మన దేశంలో పండే ఆహారం తింటేనే మనకి బలం, విదేశాల నుంచి తెచ్చుకుంటే బలం రాదు. ఇంకా ఏ ప్రాంతంలో పండిన పంటను ఆ ప్రాంతం, ఏ ప్రాంతంలో పండింది, ఏ ఋతువులో పండింది, అదే ఆహారం మనకి బలాన్ని. మనకి ఏం కావాలో మన కన్న తల్లి భూమాతకి తెలుసు, మనకి ఎప్పుడు ఏం కావాలో ఆవిడ ఇస్తుంది. ఇచ్చిన దాన్ని మనం తీసుకుంటే ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. విదేశాలకు వెళ్ళకూడదా అంటే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? బాగా డబ్బుంటే చూసి రావడానికి వెళ్ళాలి, సైట్ సీయింగ్. ఆ మాట కూడా ఒకటి అంటూ ఉంటాను, ఈ దేశంలో ఎంత అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి, ఏమన్నా చూసామా? ఏమిటి అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటాం. సరే పోని వెడదాం. అక్కడ చదువుకోవడానికి వెళ్ళాలి, అక్కడి జ్ఞానాన్ని ఇక్కడికి పట్టుకురావడానికి వెళ్ళాలి, అక్కడి ధనాన్ని ఇక్కడికి తీసుకురావడానికి వెళ్ళాలి, అక్కడి సంస్కృతిలో ఉన్న కొన్ని మంచి అంశాలను మనం అలవాటు చేసుకోవడానికి వెళ్ళాలి. అంతేగాని మన సంస్కృతిని మర్చిపోవడానికి కానీ, ఆ దేశానికి ఊడిగం చేయడానికి కానీ వెళ్ళడం ఏం బాగుంటుందమ్మా?
ఇక్కడ ఒక వ్యక్తి మెడిసిన్ చేశాడు అంటే అతని మీద ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ లక్షలు ఎవరు ఇచ్చారు? మీరు, నేను, మహేష్కు మరొకళ్ళు ఇచ్చాం. మనం పన్ను కడితే ఆ పన్ను ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వం ఆ డబ్బుతో వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి చదువు చెప్తుంటే వీళ్ళు కట్టే ఫీజుల కన్నా గవర్నమెంట్ పెట్టేది ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క విద్యార్థి మీద. ఇంత డబ్బుతో నేను ఒక డాక్టర్కి చదువుకోవడానికి నే కట్టిన పన్నులో అక్కడ ఉపయోగపడుతూ ఉంటే వాడు దేశద్రోహి ఎక్కడ సేవ చేస్తున్నాడు అంటే ఏమనాలి? కరెక్ట్ పదాన్ని వాడేశారు మీరు. అది ఈ దేశంలో నా డబ్బుతో చదువుకుని నాకు సేవ చేయడానికి అందుబాటులో ఉండద్దా? ప్రతి ఒక్కరూ ఆలోచించాలమ్మా. ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు విదేశాలకు వెళ్ళొద్దంటలా, వెళ్ళండి, అక్కడ జ్ఞానాన్ని తెచ్చుకోండి, అక్కడ అనుభవాన్ని తెచ్చుకోండి, అక్కడ ఉన్నటువంటి సంపదల్ని తెండి. ఏమీ తప్పేం లేదు. వసుధైవ కుటుంబకం. మనకి భూమి అంతా ఒకటే కుటుంబం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మన బంధువులే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అందరూ మన బంధువులని మన ఇంట్లో వాళ్ళు మనకు బంధువులు కాకుండా పోతే ఎట్లా కదా? మన ఈ దేశంలో కనీసం ఇప్పుడు చాలా దేశాల్లో ఏం చేస్తారు, చదువు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా పల్లెలకు వెళ్ళి కొంతకాలం చేస్తే తప్ప చేతికి డిగ్రీ ఇవ్వరు. ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చాలామందికి తెలీదో నాకు తెలీదు, ప్రత్యేకంగా సైనిక శిక్షణ తీసుకుంటారు విద్యార్థులు కొంతమంది. వాళ్ళకి చదువు ఉచితంగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళి మరి 2 ఏళ్ళు వాళ్ళు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి రావాలి. తర్వాతే వాళ్ళకి ఆ డిగ్రీ చేతికిస్తారు. వాళ్ళు ఇంకో చోట ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటిది ఏమీ లేకుండా ఇక్కడ మనలాంటి సామాన్యుడు, ఒక కామన్ ట్యాక్స్ పేయర్ కట్టేటటువంటి ట్యాక్స్తో చదువుకుని మనకి ఏమీ చేయకపోతే మరి ఆలోచించాలి కదమ్మా. ఖచ్చితంగా అమ్మా. వెళ్ళండి కానీ తిరిగి రండి. ఈ దేశానికి సేవ చేయండి. ఈ దేశానికి సేవ చేయండి, అది ప్రధానం. రుణం తీర్చుకోవాలంటారు కదమ్మా. పనిసరిగానమ్మా. మనకున్న రుణాల్లో అనేక రుణాల్లో ఇది కూడా ఒకటి. మాతృ-రుణం అన్నప్పుడు కన్న తల్లిదండ్రులకే కాదు, ఈ దేశమాతకు రుణం కూడా తీర్చుకోవాలి. రైట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.